సత్యదేవ్ కొత్త తెలుగు సినిమా జీబ్రా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మిగిలిన ఆంధ్ర నుంచి కూడా ఏపీ నుంచి కూడా 3 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో 6 కోట్లు గ్రాస్ వస్తే ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 7 రోజుల్లో అంటే మొదటి వారంలో 7 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చుల నిప్పును డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో మరో 1.5 కోటి షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 1.5 కోటి షేర్ రావాలంటే మరో 3 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఆది ఈ 3 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది, క్లీన్ హిట్ అవుతుంది. ఇంకా సోమ, మంగళ, బుధ కూడా థియేటర్లో ఉంటుంది పుష్ప 2 వచ్చే వరకు. సో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని హిట్ గీత దాటుతుంది. ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ వస్తే మిగతా 4 రోజుల్లో రోజుకి 50 లక్షల చొప్పున 2 కోట్ల గ్రాస్ వచ్చింది. సో స్టడీగా ఉన్నాయి కలెక్షన్స్. వీక్ డేలో కూడా పోటీలో మెకానిక్ రాకి ఉన్న ఆ సినిమా కలెక్షన్స్ లేవు, కానీ జీబ్రాకి టాకు రివ్యూస్ మిక్స్డ్గా వచ్చిన కలెక్షన్ స్టడీగా హోల్డ్ చేసింది సినిమా. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది మన సత్యదేవ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా జీబ్రా రిలీజ్ అయిన మొదటి వారంలో 7 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3.5 కోట్లు వెనక్కి వచ్చేసింది. మరో 1.5 కోటి షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 1.5 కోటి షేర్ అంటే మరో 3 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి హిట్ అవుతుంది. ఓకే, బాయ్.